మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇలాగ చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను, పాళెమునకు వెలుపల వధించినను, ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించినవాడు. ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధించక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనములలో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలిగినట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఉన్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనుము, ఇశ్రాయేలీయుల కుటుంబములో గాని మీలో నివసించు పరదేశుల్లో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింప ఉద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తీసుకుని రాని యెడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములోనేమి మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినునను రక్తమును తినువానికి నేను విముఖుడనై జనములలో నుండి వారిని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడనూ రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. మరియు ఇశ్రాయేలీయులను గాని మీలో నివసించు పరదేశుల్లో గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన యెడల వాడు దాని రక్తమును ఒలికించి మట్టితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశీయమి వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడు అగును. అయితే వాడు వాటిని ఉదుకు కొనకయు తన దేహమును కడుగుకొనయకు ఉండిన యెడల వాడు తన దోష శిక్షను భరించును.